మెజారిటీ 50,000. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దక్కబోయే మెజారిటీ ఎంతో తెలుసా? 50,000 ఓట్లకు పైమాటేనట. అధికార పార్టీ లెక్కలివి. నమ్మితే నమ్మండి, లేదంటే మీ ఇష్టం. మా లెక్కలు మాత్రం మాకు పక్కాగానే ఉన్నాయి అంటూ మీడియా ముందు అధికార పార్టీ నేతలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. గెలుపు మీద డౌట్ ఏమీ అవసరం లేదు. గెలుపు ఖాయం. మెజారిటీ గురించిన ఆలోచనలే ఇక్కడ. ఆ మెజారిటీ కూడా 50,000 పైనే ఉంటుంది అంటూ పార్టీ ఫిరాయించినందుకు మంత్రి పదవిని బహుమతిగా అందుకున్న అమర్నాథ్ రెడ్డి సైతం చెప్పేస్తున్నారు. నంద్యాలలో భూమా నాగిరెడ్డి తిరిగి పోటీ చేసిన 50,000 పైచిలుకు మెజారిటీ వస్తుందంటే పార్టీ ఫిరాయింపు, రాజకీయ వ్యభిచారం అనే ఆరోపణలను ఆయన ఎందుకు భరించారట? నంద్యాల నియోజకవర్గం గురించి మాట్లాడుతున్న అమర్నాథ్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బంపర్ మెజారిటీతో గెలిచి గౌరవంగా మంత్రి పదవి ఎందుకు తీసుకోలేకపోయారో ఆయనకే తెలియాలి. అన్నిటికీ మించి నారా లోకేష్ ఎమ్మెల్సీ కోటాలో ఎంపికై మంత్రి పదవి సొంతం చేసుకున్నారు. దీనర్థమేంటి? ఆంధ్రప్రదేశ్లో ఉప ఎన్నికలు వస్తే గెలిచే పరిస్థితి లేదని టీడీపీకి గట్టి నమ్మకం ఉన్నట్లే కదా. అమ్ముడుపోయారనండి, రాజకీయ వ్యభిచారం అనండి, ఇంకేదన్నా అనండి, మా దారి మాదే అన్నట్టుగా ఫిరాయించిన ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు వ్యవహరించిన తీరు అత్యంత హాస్యాస్పదం. ఇక నంద్యాల నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ నానా తంటాలు పడితే చంద్రబాబు టూర్కి జన సమీకరణ భారీగా జరిగిన మాట వాస్తవం. జనాన్ని చూసి 50,000 ఓట్ల మెజారిటీ వచ్చేస్తుందనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. మొత్తంగా అధికార పార్టీ నేతలంతా నంద్యాలలో మకాం వేయడంలోనే అధికార పార్టీ ఇక్కడి గెలుపుపై ఎంత అపనమ్మకంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. మెజారిటీ సంగతి తర్వాత. నంద్యాలలో టీడీపీ గెలిచే పరిస్థితులున్నాయా? బుకాయించి సమాధానం చెప్పడం కాదు, గుండె మీద చేసుకుని అధికార పార్టీ నేతలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలగాలి.